హలో అందరికీ వెల్కమ్ టు సంధ్యా జున్ను వ్లాగ్స్. మీరు తమ్నేల్ చూసే వచ్చారు కదా. ఇన్సూరెన్స్ చేయకపోతే ఎన్ని కష్టాలు నష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పి నేను నా లైఫ్లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఎగ్జాంపుల్తో సహా చెప్తూ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మన పార్ట్నర్కి మనకేమన్నా అయితే మనం ఎలాంటి భరోసాని కల్పించాలి, మన పిల్లలకి వాళ్ళు ఏ లోటు లేకుండా పెరగాలి అంటే ఫైనాన్షియల్గా ఏదో ఒక సపోర్ట్ మనం అందించాలి అండి. ఇప్పుడు మన ఉన్న ప్రజెంట్ జనరేషన్లో అందరూ రిచ్ పీపుల్ లేరు, ఎక్కువగా మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆ ఇన్సూరెన్స్ చేస్తేనే వాళ్ళకి భరోసా కల్పించినట్ట, పొదుపులు చేసి ల్యాండ్లు ఇల్లులు కొనివ్వచ్చు కదా, అలా కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కదా అనుకుంటారేమో. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మన దేశంలో ధనవంతుల కంటే లోయర్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళు అంటే ఏంటంటే, ఇప్పుడు తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు, నెల జీతం మీద ఆధారపడే వాళ్ళు, లేకపోతే రోజు కూలి మీద ఆధారపడే వాళ్ళు, వాళ్ళ రోజువారీ ఖర్చులు తీర్చుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్న వాళ్ళు కొంచెం ఇప్పుడు ల్యాండ్లు కొనాలంటే వాళ్ళు కొనలేరు, కొంచెం పొదుపు చేసుకుంటూ మీ దగ్గర ఉన్న మనీతోటే ఇన్సూరెన్స్ చేయండి. ఇప్పుడు మీరు కొంచెం పొదుపు చేసుకుంటూ ల్యాండ్ కొనాలనుకోండి, కొంచెం పొదుపు చేస్తూ అవి ఎన్ని సంవత్సరాలు చేస్తే మనం ల్యాండ్ కొనగలుగుతాము, 2-3 సంవత్సరాలు పొదుపు చేసి మనం ఒక దగ్గర ల్యాండ్ తీసుకుందాము మన పిల్లల కోసం అనుకున్నాం అనుకో, ఎంతైనా ఇప్పుడు సంవత్సరాలు పొదుపు చేసిన 1 గుంట 2 గుంటలో కొనగలుగుతారు. ఆ 1 గుంట 2 గుంటలు ఈ ఫ్యూచర్లో వాళ్ళకు దేనికి కూడా యూజ్ అవ్వదు. ధనవంతులు లేకపోతే లక్షలు నెలకి లక్షలు జీతాలు వచ్చేవాళ్ళు తప్ప మనం లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళం ఈ ల్యాండ్ల మీద ఇల్లుల మీద ఇన్వెస్ట్ చేయలేము. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. సిద్దిపేటలో ఈ మధ్యలోనే ఒక 2-3 రోజుల క్రితము ఒక అతను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తను ఇన్సూరెన్స్ చేశారంట, ఒక్కసారే కట్టడం జరిగింది, పేమెంట్ చేయడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత వాళ్ళు టాటా కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక దాదాపు 2 కోట్ల వరకు వాళ్ళకు పాలసీ పేమెంట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళ భర్త చనిపోయినందుకు ఆ అమ్మాయి కళ్ళల్లో బాధ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి తనకి ఒక భరోసా కల్పించాడు ఫైనాన్షియల్గా అని చెప్పి తనకు సంతోషము ఆనంద బాష్పల్లాగా తన కళ్ళలో నుంచి వాటర్ రావడము అసలు నాకు అర్థమైంది. అది వాళ్ళ బాధ లేకపోతే తన ప్రేమ మనీ ద్వారా వాళ్ళకు ఫైనాన్షియల్గా ఒక భరోసాని కల్పించింది అని చాలా మంచి అనిపించింది. ఒకసారి మనము ఇప్పుడున్న ప్రజెంట్ మన పేరెంట్స్ అప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళో, వాళ్ళ జనరేషన్లో ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉండేదో ఒకసారి మనం తెలుసుకుందాము. ఎందుకంటే మన పేరెంట్స్ని చూస్తూ పెరిగాం కాబట్టి మన పేరెంట్స్ గురించి మనం తెలుసుకుందాం అనుకోండి. తర్వాత మన పిల్లల గురించి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడద్దు. మన పేరెంట్స్ అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు, ఎక్కువగా ఊళ్ళలో ఒక్కరిద్దరే పాలసీ చేసేవాళ్ళు, అదైనా చదువుకున్న వాళ్ళు ఎక్కడో అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి మన పిల్లలకి ఎలాంటి ఫైనాన్షియల్గా వాళ్ళ భరోసా కల్పించాలి, మనం నమ్మి వచ్చిన మన పార్ట్నర్కి ఎలాంటి భరోసా కల్పించాలి, మనకేమన్నా అవుతుందని కాదు, మనకేం కాకపోయినా కూడా మనం పాలసీ చేస్తే, అది ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే మన పిల్లలకి పెళ్ళిళ్ళ వరకైనా లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో హయ్యర్ ఎడ్యుకేషన్కైనా యూజ్ అవుతుంది. అలా అని చెప్తున్నాను నేను. ఒక మంచి యూజ్ఫుల్ మనకు ఆపర్చునిటీ ఇది మన ఎల్ఐసి పాలసీ అనేది. ముందుగా మన ఇప్పుడున్న ప్రజెంట్ మన పేరెంట్స్ గురించి తెలుసుకుందాము. అప్పట్లో ఎలా ఉండేదంటే, వాళ్ళు అసలు ఊర్లలో ఉన్న వాళ్ళకైతే, నేను ఎక్కువ ఊర్లలో పెరిగాను కాబట్టి నాకు ఎక్కువ తెలుసు, అసలు ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్సే ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలిసేది కాదు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి అని తెలిసేది కాదు. ఎవరైనా ఏజెంట్ వచ్చి ఇన్సూరెన్స్ చేయమన్నా కూడా మాకెందుకు, మాకేమవుతుంది, ఇన్సూరెన్స్ ఎందుకు, ఉన్నది సరిపోదా అని ఆలోచించేవాళ్ళు. మన పేరెంట్స్ కాలంలో ఎలా ఉండేదంటే, వాళ్ళకి అసలు జబ్బులు అనేవి వచ్చేది కాదు, ఇంత టెక్నాలజీ అప్పుడు డెవలప్ అవ్వలేదు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు. మనకు కూడా ఇప్పుడు అప్పుడు అంత తెలిసేది కాదు. మనం అప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అసలు జనరేషన్ ఇంత ఫాస్ట్ జనరేషన్ లేదు అసలు. అప్పుడు ఎలా అంటే, వాళ్ళు మంచి తిండి తినేవాళ్ళు, అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, మందులు వాడడం, ఇలాంటి రోగాలు అనేవి అప్పుడు వాళ్ళకి తెలిసేది కాదు. ఈ హార్ట్ అటాక్లు లేకపోతే ఇంత ట్రాఫిక్ అనేది ఉండేది కాదు. అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు, వాళ్ళకి ఏది తెలిసేది కాదు. కొంచెం వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పటి కాలంలో 90-100 అలా
బ్రతికేవాళ్ళు. ఇప్పుడు వస్తున్న కాలాన్ని బట్టి ఇప్పుడు మన కాలంలో ఎలా అంటున్నారు, ఒకప్పుడు 80 అన్నారు, ఈ మధ్యలోకొచ్చి 60 అన్నారు. ఇంకా మళ్ళీ పోను ఇంకెన్నేళ్ళు బతుకుతామో కూడా తెలీదు. అందుకే మన పిల్లలకు మనం నమ్మి వచ్చిన మన పార్ట్నర్‌కి మనం భరోసాని కల్పించాలి. మనకేమైతుందో అని కాదు, మనకేమైనా ఏం కాకపోయినా సడన్‌గా ఎప్పుడు ఏమైతుందో తెలీదు. మనకేమైనా ఏం కాకపోయినా మన పిల్లల ఫ్యూచర్ కన్నా అది యూజ్ అవుతుంది. కొంచెం కొంచెం కట్టొచ్చు కదా! ఎందుకంటే ఎప్పుడో కొంచెం కొంచెం పొదుపు చేసుకొని మన దగ్గర ఉన్నప్పుడే మనం కడితే, అది ఇప్పుడు మనం పొదుపు చేసి బ్యాంకులో పొదుపు చేసిన దానికంటే ఇన్సూరెన్స్ మనకు పాలసీ రిటర్న్ వచ్చినప్పుడు అది ఎక్కువ రెట్లు ఉంటుంది. అప్పుడు మన పేరెంట్స్ కాలంలో వాళ్ళకి ఇంత టెన్షన్ ఉండేదే కాదు, అసలు హార్ట్ అటాక్లు అనేవి ఉండేది కాదు. ఎక్కడో ఒక దగ్గర చాలా తక్కువ. వాళ్ళు ఇంకా ఇంత మెంటల్ ప్రెషరు అంటే ఇప్పుడు ఇంత వర్క్ ప్రెషర్ అనేది ఉండేది కాదు. వాళ్ళు పొద్దున పనికి వెళ్ళి కష్టపడి పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఈవినింగ్ వచ్చి అలా మళ్ళీ తినేసి పడుకునేవారు. అప్పుడు మళ్ళీ పొద్దున్న లేసి పనికి వెళ్ళి మళ్ళీ ఇలానే రెగ్యులర్గా జరిగేది. వాళ్ళకి ఇంత వర్క్ గురించి ఇంత ప్రెషర్ ఉండేది కాదు. ఇప్పటి కాలంలాగా కాదు. అప్పుడు వాళ్ళు ఏది తిన్నా మళ్ళీ మంచి ఆహారం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకంటే అన్ని పెస్టిసైడ్స్ ఏది తిన్నా కలితే కదా. వాళ్ళు అప్పుడు బాగానే ఉండేవారు. మాకేమవుతుందని ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మన జనరేషన్కి వస్తే, ఇప్పుడు మన జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎడ్యుకేటెడ్ అయి ఉంటున్నారు. ఎంతో కొంత నాలెడ్జ్ ఇద్దరికీ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం ఆలోచించి మన పిల్లలకి ఎలాంటి భరోసా కల్పించాలి అని చెప్పి కొంచెం ఆలోచించి వాళ్ళ కోసమైనా, వాళ్ళ ఫ్యూచర్ కోసమైనా ఇన్సూరెన్స్ తీసుకోండి. కొంతమంది ఇంట్లో ఎలా ఆలోచిస్తారంటే, ఇంట్లో ఒకరు ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా, మెయిన్గా భర్త తీసుకుంటే సరిపోతుంది, తను బయటికి వెళ్తాడు, కొంచెం వర్క్ ఉంటుంది, భర్త తీసుకుంటే సరిపోతుంది, ఇంకెవరికి అవసరం లేదని అనుకుంటారు. అలా కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తీసుకోవాలి. ఇప్పటి కాలంలో ఏంటంటే ఇద్దరు ఎక్కువగా, ఇప్పుడు ఇంట్లో ఈ కాలంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే మగవాళ్ళకి మాత్రమే హార్ట్ అటాక్లు వచ్చేవి. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా వాళ్ళతో సమానంగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈ హార్ట్ అటాక్లు అనేవి అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ప్రెషర్ వల్ల ఇలా అవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు కరోనా టైంలో చాలామంది మీకు తెలిసే ఉంటుంది, మీరు న్యూస్లో కూడా చూసే ఉంటారు, 30 లోపు చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు మనకేంటంటే ఈ కాలంలో మనం తినే తిండి ప్రతిదీ కల్తీ అయిపోయింది. అసలు ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా తెలియట్లేదు హెల్త్ పరంగా. ఇప్పుడు నేను చూసిన నా లైఫ్లో నేను డైరెక్ట్గా చూసిన ఒక ఎగ్జాంపుల్ని మీతో షేర్ చేసుకుంటాను. మాకు తెలిసిన వాళ్ళు మా ఇంటి దగ్గరే ఆ అన్నయ్య ఫీవర్ వచ్చి చనిపోవడం జరిగింది. 2 పిల్లలు, ఆమె హౌస్ వైఫ్ అన్నట్టు. అతనికి అంతవరకు బాగానే ఉన్నాడు. ఫీవర్ వచ్చి బ్లడ్ లేదని ఒక 2 days హాస్పిటల్లో ఉండి తను చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళ వైఫ్ కొంచెం అంతగా నాలెడ్జ్ లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివేవారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్లో వేసి తను ఇళ్ళల్లో పని చేసుకోవడం జరుగుతుంది. అంత కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు అసలు ఇన్సూరెన్స్ చేద్దాంలే అనుకొని అసలు ఇన్సూరెన్స్ కూడా చేయలేదు. 30 years లోపు అసలు ఫీవర్తో చనిపోవడం అంటే ఈ జనరేషన్లో రోగాలు ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి కూడా మనం మారాలి. మనకేమన్నా అయితే మన పిల్లలు ఏమైపోతారు, మన పిల్లలకి ఏమవుతుంది, మన నమ్మి వచ్చిన భార్యకి ఏమవుతుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించి పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరు ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీకున్న స్తోమతను బట్టి మీ ఏజెంట్ని కలిసి ఎలాంటి ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది, అంటే ఎలాంటి ఇన్సూరెన్స్ చేస్తే బెనిఫిట్, పిల్లలకి ఎలాంటి చేయాలి, హస్బెండ్ వైఫ్ ఎలాంటివి చేసుకోవాలి అని చెప్పి మీ దగ్గర ఉన్న ఏజెంట్ని కలిసి ఇన్సూరెన్స్ చేసుకోండి. ఈ కాలంలో ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాఫిక్కి ఇప్పుడు ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు. మీరు చూస్తున్నారు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి సడన్గా. ఇప్పుడు ఏ రోగం వస్తుందో కూడా తెలియట్లేదు. అంతవరకు బాగానే ఉంటున్నారు. ఫీవర్లు అని చెప్పి ఫీవర్ వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది ఈ కాలంలో. తల్లిదండ్రులు కష్టపడితే మనం చూస్తూ పెరిగాము. ఇప్పుడు మనం కూడా కష్టపడుతున్నాము. వాళ్ళు ఇన్సూరెన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం కష్టపడుతున్నాము. మనము కష్టపడ్డాం కాబట్టి మనకు కష్టం వాల్యూ తెలుసు. కాబట్టి మన పిల్లలు కష్టపడొద్దు అని మనం అనుకుంటే, మనకేమన్నా అయితే వాళ్ళు కష్టపడొద్దు అని అనుకుంటే మీరు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయండి. మీ పిల్లల కోసము, మీ భార్య కోసము. మీకేమన్నా అయితే మీరు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు మీ ప్రేమ రూపంలో వాళ్ళకి అందుతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మా అమ్మ మా నాన్న మా కోసం ఇన్సూరెన్స్ చేశారు, మేము కష్టపడకుండా చూసుకున్నారు, ఇప్పుడు వాళ్ళ ప్రేమ అనేది మాకు ఇప్పుడు డబ్బు రూపంలో అందిందని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఎవరైనా ఏజెంట్ వచ్చి ఇన్సూరెన్స్ చేయండి అని అడిగితే వాళ్ళు ఎలా అనుకునే వాళ్ళంటే చేద్దాంలే అనుకునేవాళ్ళు. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, తెలియదు. ఇప్పుడు మనకు చాలామంది చదువుకున్న పేరెంట్సే ఉంటున్నారు. మనకేంటంటే చేయాలని ఉన్నా కూడా
చేద్దాం 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 అనుకోవడమే జరుగుతుంది. చెయ్యాలి చెయ్యాలి అని చేయడం అయితే కుదరట్లేదు. చాలామంది ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించి ఒక్క నిమిషము ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో పైన ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు ఈ వీడియో కోసం అని కాదు, మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాకేమన్నా అయితే నా భార్య పిల్లలు ఏమైపోతారు, మాకు ఫైనాన్షియల్ కూడా ఏమి లేదు, వాళ్ళు కష్టపడొద్దు అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ భయం ఏంటో మీకు అర్థమవుతుంది. మీకున్న స్తోమతలోనే తక్కువ మొత్తంలోనే ఏదైనా ఒక పాలసీ అయినా కట్టండి. ఎందుకంటే అందరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. మన స్థాయిని బట్టి మనం ఇన్సూరెన్స్ ఏదో ఒకటి చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకు ఎంతో కొంత మొత్తం అయితే మీ తర్వాత వాళ్ళకి అందుతుంది. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళని తర్వాత కూడా అడిగాను, మరి ఇన్సూరెన్స్ కట్టలేదా ఎందుకు అని చెప్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా అసలు ఏం లేదు, ఇల్లు కూడా సరిగా లేదు. వాళ్ళు ఇన్సూరెన్స్ కడదాంలే అని అనుకుని అసలు ఇన్సూరెన్స్ కూడా కట్టలేదంట. వాళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇప్పుడు నా లైఫ్లో నేను ఇలాంటి 2-3 చాలానే చూసాను నా చుట్టుపక్కలలోనే. అవి చూసినాక వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఇవన్నీ చూసాక మీరు ఏమన్నా అయితేనే ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుందా అని అనుకుంటారేమో. మనకేమన్నా అయితే కాదు, మన దగ్గర ఇప్పుడు మన దాంట్లో ఎక్కువగా లోయర్ క్లాస్ మిడిల్ క్లాసే ఉన్నారని చెప్పాను కదా మన దేశంలో. మనకేం కాకపోయినా మన పిల్లల పెళ్ళిళ్ళ వరకు లేకపోతే వాళ్ళకి అయ్యేది ఎడ్యుకేషన్ గురించి దానికైనా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ అవ్వాలని కాదు, మీకేమన్నా అయితే వాళ్ళకి ఆ డబ్బు మీ ప్రేమ రూపంలో అందుతుంది అంతే. వాళ్ళు కష్టపడకుండా ఉంటారని చెప్పి మీరు ఇన్సూరెన్స్ చేయడం వల్ల మీకేమన్నా అయితే మీ పిల్లలకు మీరు ఇచ్చే బాధ్యతగా లేకపోతే భరోసాగా ధైర్యంగా ఉంటుంది అది. ఇప్పుడు మీరు అడగొచ్చు, అంటే ఇన్సూరెన్స్ కడితే మనం లేకపోతేనే యూజ్ అవుతుందని చెప్పి. అలా కాదు, అలా అనాలని కూడా కాదు. ఇప్పుడు మన పిల్లల హైయర్ ఎడ్యుకేషన్స్కైనా లేకపోతే పెళ్ళిళ్ళకైనా యూజ్ అవుతుంది. మనకేమన్నా అయితే మనం ఇచ్చే ఒక భరోసాలాగా బాధ్యతలాగా ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇంతవరకు ఇన్సూరెన్స్ చేయని వాళ్ళు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇన్సూరెన్స్ చేసుకోండి, మీ పిల్లలు కూడా ఇన్సూరెన్స్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు మా వారేం ఎల్ఐసి ఏజెంట్ కాదు, ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి మీ పిల్లలకి ఏదైనా భరోసా కల్పిస్తారు, మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళకి ఏదైనా భరోసా కల్పిస్తారు అని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరిగింది. నేను నా చుట్టుపక్కల ఇప్పుడు చూసిన వాతావరణం బట్టి, చూసిన కష్టాలను బట్టి ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ల గురించి చాలామంది యూట్యూబర్స్ పాపులర్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఇన్సూరెన్స్ల గురించి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్లు ఏంటి అని చెప్పి వాళ్ళు చాలామంది ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పిల్లలకి హస్బెండ్కి వైఫ్కి ఎలా ఉంటాయి అని చెప్పి ఇంకొక వీడియోలో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని టైప్స్ ఉంటాయి అని చెప్పి ఇంకో వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఎందుకు చేయాలి అని చెప్పి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని గుర్తు చేయాలని, మీకు తెలియదని కాదు గుర్తు చేయాలి అని చెప్పి నా ఛానల్లో ఇప్పుడు నేను పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.